రిషికొండపై ప్రజాప్రతినిధులతో ఎటువంటి సంప్రదింపులు చేయలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. రిషికొండను ఆదాయ వనరు కిందే చూస్తే సమస్యలు వస్తాయన్నారు. విశాఖ అంటే సాఫ్ట్వేర్ పెట్టుబడులే కాదని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రిషికొండ భవనాలను హోటళ్లకు కేటాయించడం అంటే సామాన్యుడికి దూరం చేయడమేనన్నారు విష్ణుకుమార్ రాజు. వరకు ప్రతి సామాన్యుడికి కూడా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకి అది చాలా అద్భుతమైన అవకాశం కింద ఉండేది. అంటే కామన్గా వెళ్ళి అక్కడ ఏదో ఒక 15 రూపాయలు 20 రూపాయలు వెళ్ళి అక్కడ టీ తాగి ఆ సముద్రపు అందాలని అవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉండిన పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషను అక్కడికి ఏర్పడింది. ఇవాళ నేను పేపర్స్లో చూశాను, ప్రస్తుత ప్రభుత్వము మంత్రుల కమిటీ వేయటం జరిగిందని, మంత్రుల కమిటీ వేశారు. వారు అధ్యయనం చేసి అదేదో హోటల్స్కి, బడా హోటల్స్ అంటే నోవోటెల్ లేకపోతే ఇంకా లీలా ప్యాలెస్ అటువంటి బడా హోటల్స్కి ఇచ్చి సామాన్యుడిని దూరం చేయడం అనేది నా యొక్క వ్యక్తిగతంగా అది ఎందుకు నాకు రుచించలేదు. నేను మాట్లాడుతున్నది పార్టీ పరంగా మాట్లాడటం లేదు, ఇది కేవలము నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అట్లాగే విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్ పైన డిస్కషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోటి ఎవరన్నా సంప్రదించారా, అసలు ఏమి చేస్తే బాగుంటుందని ఎవరన్నా సంప్రదించారా అనేది నాకైతే తెలియదు. నేను మిగిలిన ఎమ్మెల్యేస్ని కూడా అడిగితే మాకు ఎవరు సంప్రదించలేదని చెప్పారు. ఇక్కడ ఒక పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఏమైనా ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది, అంతేగాని వారు మాట్లాడుకుని డెసిషన్ తీసుకుని ఇది ఈ విధంగా చేసేద్దామనంటే అది పబ్లిక్ అంత నచ్చడం లేదు. ఇది వరకు